Good morning, children. How are you? I hope you are all very well. Children, are you learning? We have completed 4 lessons, children. You have to learn those 4 lessons. Okay, now I am start 5th lesson. Now today I am going to start 5th lesson. Okay, what is your 5th lesson? Tiruvalluvariki Seek. Tiruvalluvariki Seek. Tiruvalluvar means that is a name of poet. దట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ పోయిట్ నాన్న, కవి. ఇది ఒక పెద్ద కవి, ఓకే, ప్రసిద్ధ కవి నాన్న. తిరువల్లువర్ దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ కవి. ఓకే, ప్రసిద్ధ కవి. దేనికి కవినా? కురులు రాసేవాళ్ళు. కురులు అంటే ఏంటన్నా దోహేలు. దోహేలు మీకు ఇంక 8th క్లాస్కి వెళ్ళిన తర్వాత వస్తాయి. దోహేలు అంటే 2 లైన్స్ ఉంటాయి, దాంట్లో మీనింగ్ చాలా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకి ఇతని గురించి లెసన్ ఇచ్చారు. ఆయన ఎలాంటి స్వభావం కలవాడు, ఆ తిరువల్లూరు అనే అతను ఎలాంటి స్వభావం కలవాడు అనేది ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకుంటాము. ఓకే, కురులు అంటే ఏంటన్నా దోహే. దోహే అంటే మీకు 8th క్లాస్లో వస్తున్నానా. ఓకే, తిరువల్లూరికి సీక్. టుడే వీ విల్ లెర్న్ దిస్ లెసన్. అతని స్వభావం ఎలాంటిది, అతను ఎలా జీవించేవాడు అనేది ఈ లెసన్ ద్వారా ఇచ్చాడు. సౌత్ ఇండియా నుండి దక్షిణ భారతదేశంలోనే ఫేమస్ కవి నేను. దక్షిణ భారతదేశం ఏంటి? సౌత్ ఇండియన్స్ అని ఎవరిని అంటారు? ఏ స్టేట్ని సౌత్ ఇండియా అంటారు? కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. ఈ స్టేట్స్ అన్నీ సౌత్ ఇండియన్స్ అంటారు. మన నార్త్ సైడ్ ఢిల్లీ అటు సైడ్ వెళ్ళారంటే మనల్ని సౌత్ ఇండియన్స్ అని వాళ్ళు పిలుస్తారు. అంటే ఏంటి? భారతదేశానికి సౌత్ను ఉంది కాబట్టి సౌత్ ఇండియన్స్ అంటారు. ఈ సౌత్లోనే ఫేమస్ కవి తిరువల్లువర్. ఓకే, ఎక్కడ ఆయన జన్మస్థలం? చెన్నై నాన్న. ఓకే, మద్రాస్. అతను తమిళనాటి కవి. ఓకే, లెసన్ చదువుతాను, అందరు చూడండి నాన్న. జస్ట్ నేను చదివేటప్పుడు మీ టెక్స్ట్ బుక్ తీసుకొని మీరు ఫింగర్ పెట్టి చూడండి నాన్న. అందరికీ కనిపించాలంటే కష్టమేది. ఓకే, ఎస్ ఆల్ ఆఫ్ యూ. प्रसिद्ध संत तिरुवल्लुवर तमिल भाषा के कवि थे. प्रसिद्ध संत तिरुवल्लुवर, ओके, तमिल भाषा के कवि थे. अतने एवरू तमिल भाषा की कवि नाना. इनके लिखे कुरुल आज भी घर घर गाए जाते हैं. इनके लिखे కురుల్ అంటే చెప్పాను కదా, దోహే నాన్న. అది మీకు 8th క్లాస్కి వెళ్తే అర్థమవుతుంది. దోహే అంటే అతను రాసే కొటేషన్స్ అండి. ఇంగ్లీష్లో మీకు కొంచెం అర్థం అవ్వాలంటే కొటేషన్స్ అంటాం. కొటేషన్స్లో చాలా మీనింగ్ ఉంటుంది కదా, అలాగే ఇతను రాసే కురుల్లో కూడా చాలా మీనింగ్ ఉంటుంది. ఇప్పటికీ చెన్నైలో అంటే మద్రాసు వాసీలు, తమిళనాడు కూడా వాళ్ళ ఇళ్ళలో ఇతను రాసిన కురులు పాడుతూ ఉంటారని అర్థం. లిఖే కురులు ఆజ్ భీ ఘర్ ఘర్ గాయే జాతే. ప్రతి ఇంట్లోనూ అతని కురులు, అతను రాసిన దోహేలు చదువుతూ ఉంటారు. కురుల్ ఏక్ తరహకే దోహే హై. కురుల్ ఏక్ తరహకే దోహే హై జిన్సే కుచ్ నా కుచ్ సీక్ మిల్తీ హై. అంటే కురులు ఏంటి చెప్పాను కదా, దోహేలని. వాటి నుండి మనం ఏదో కొంత నేర్చుకోగలుగుతున్నాను. అంటే అవి విన్నప్పుడు వాటిల్లో కలిగే భావన నుండి మనం ఏదో ఒకటి కొంత నేర్చుకుంటామని అర్థం. జిన్సే కుచ్ నా కుచ్ సీక్ మిల్తీ హై అంటే ఎంతో కొంత నేర్చుకోవడానికి దొరుకుతుంది. అతను రాసిన కురుల్లో మనం చదివినప్పుడు ఎంతో కొంత దొరుకుతుంది. వెరీ ఫేమస్ ఇన్ తమిళనాడు నాన్న. తిరువల్లువర్కి కురుల్ వెరీ ఫేమస్ ఇన్ తమిళనాడు. తిరువల్లువర్ సంతోషి और शांत स्वभाव के व्यक्ति थे. తిరువల్లువర్ సంతోషి ఏంటండి? సాటిస్ఫైడ్ అని, అంటే ఉన్నదాంతో సాటిస్ఫై అయ్యే గుణం అతనిది. తిరువల్లువర్ ఎలాంటి ఉన్నానా? సంతోషి और शांत स्वभाव के వ్యక్తి थे. శాంత్ స్వభావం అంటే అలాంటికి ఎలాంటి కోపం ఏముండదు, చాలా శాంతంగా ఉంటాడు. అలాగే సంతోషి అంటే ఏంటి? ఉన్నదాంతో తృప్తి పడడం అని. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఉన్హే కభీ గుస్సా నహీ ఆతా థా. అతనికి ఎప్పుడైనా కోపం వచ్చిందని చూద్దామంటే అసలు కోపమే రాదు. కభీ గుస్సా నహీ ఆతా, తనకి ఎప్పుడు కోపం రాదు. వే కపడా బూన్కర్ అపనీ జీవికా చలాతే థే. కపడా బూన్కర్ అప్నా జీవిక ఏంటండి? లైవ్లీహుడ్. మనం బతకడానికి ఏదో పని చేయాలి కదా. బతకడానికి ఏదో పని చేయకుండా ఎలా వస్తాయి? మనీ రావాలి. మనం బతకాలంటే మనీ కావాలి. మనీ రావాలంటే ఏదో పని చేయాలి. అలాగే తిరువల్లువర్ అనే కవి ఏం చేసేవాడు? కప్పడా బున్కర్ అంటే బట్టలు తయారు చేసి అల్లుతారు కదా, బట్టలు కూడా అల్లి వాటిని నేచి అంటారు. మామూలుగా అయితే ఏంటి? నేయడం. బట్టలు నేచి అతని ఆ బట్టలు నేచిన తర్వాత వాటిని అమ్ముకొని తన జీవనాధారం గడుపుతూ ఉండేవాడు. జీవిక అంటే ఏంటి? లైవ్లీహుడ్.
ओके। कपड़ा बुनकर अपनी जीविका चलाते थे। उनके नगर में एक अहंकारी सेठ रहता था। उनके నగర్ మే ఎక్కడైతే తిరువల్లూరు ఉంటున్నాడు అతను ఉండే దగ్గరే ఒక అహంకారి సేట్, అహంకారి అంటే చాలా కోపిష్టి, అలాగే చాలా పొగరు ఉన్న సేట్. సేట్ అంటే ఎవరన్నాను ఇక్కడ? మర్చెంట్, వ్యాపారం చేసుకుని ఒక అతను ఉన్నాడు. జో ఉన్నే గుస్సా దిలానా చాతాత, అందరూ చెప్పుకుంటూ ఉంటారు తిరువల్లూరు అతనికి అసలు కోపమే ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటాడు, చాలా మంచి మనిషి అని అందరు ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే. అలాగే తిరువల్లూరు గురించి కూడా ఆ కవి గురించి చెప్పుకుంటూ ఉంటే సేటుకి కోపం వస్తుంది. ఎలాగైనా తిరువల్లూరికి కోపం తెప్పించాలని అనుకుంటాడు. నెక్స్ట్ చూడండి. ఉస్ దిన్ తిరువల్లూర్ బాజార్ మే కపడా బేచ్నే ఆయే థే. ఉస్ దిన్ అంటే ఒక రోజు అని అక్కడ. ఆ రోజు తిరువల్లూర్ బాజార్ మే కపడా బేచ్నే ఆయే థే. తబీ అప్పుడే అంటే తను నేర్చిన బట్టలు అమ్మడానికి బజార్కి వెళ్ళినప్పుడు. తబీ వహా సేట్ ఉన్కే పాస్ ఆయా. బజార్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు సేట్ అంటే ఎవరైతే మర్చెంట్, ఎవరైతే వ్యాపారస్తుడు ఉన్నాడో అని అనుకుంటాడు కదా, ఇతని కోపం రాదు, ఇతను మెచ్చుకుంటూ ఉంటారు అందరినీ, చాలా మంచివాడు, శాంత స్వభావం కలవాడు, ఉన్నదంతా తృప్తి చెందుతాడని అందరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఆ సేట్ అనుకుంటాడు ఎలాగైనా ఇతని కోపం తెప్పించాలని అనుకొని ఒకరోజు బట్టలు అమ్మడానికి, నేర్చిన బట్టలు అమ్మడానికి బజార్కి వెళ్ళినప్పుడు ఆ సేట్ అక్కడికి వస్తాడు. ఉన్కే పాస్ ఆయా అంటే అతని దగ్గరికి వస్తాడు. ఏ కపడేకి ఓర్ సంకేత్ కర్తే హుయే. ఏ కపడేకి ఓర్, ఏ కపడేకి ఓర్ అంటే ఒకటి క్లాత్ చూపిస్తూ, కర్తే హుయే ఉస్నే పూఛా మహారాజా యహ కపడా కిస్ మూల్య పర్ దేగా. ఒక కపడా వైపు అంటే ఒక క్లాత్ వైపు చూపిస్తూ మహారాజా ఏ కిత్నే మూల్య పడేగా అంటే మూల్యం అంటే ఇక్కడ వాల్యూ, దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, దాని రేటు ఎంత అని అడుగుతున్నాడు. ఎవరు? సేట్ అడుగుతున్నాడు నన్ను తిరువల్లూరు. కపడా కిస్ మూల్య పర్ దేవోగే అంటే నువ్వు ఎంతకి ఇస్తావా ఆ కపడాని అని అడుగుతున్నాడు. తిరువల్లూరుని బతాయా ఏక్ రూపాయమే ఏక్ గజ్. ఏక్ గజం అప్పుడేంటి గజాలు, అప్పుడు మనలాగా టేపులు అవన్నీ ఏం లేవు కదా, కొలబద్దలు ఏం లేవు. గజాలు అంటే హ్యాండ్ మెజర్మెంట్ చేసేవాళ్ళన, జానా మూర గజం అని అలాగా హ్యాండ్ మెజర్మెంట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే మనకేంటి మెజర్ చేసుకోవడానికి టేప్స్ వచ్చాయి కదా, మీటర్ టేపు, హాఫ్ మీటరు అలా టేప్ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు మీటర్లో కపడా తీసుకుంటాం. అప్పుడేంటి గజాలు, జానా మూరడ అలా హ్యాండ్ మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్తో తీసుకునేవాళ్ళు. అప్పుడేం చెప్పాడు తిరువల్లూరు? तिरुवल्लुवर ने बताया एक रुपये में एक गज. एक रुपये में एक गज అంటే ఒక గజం కపడ ₹1 అవుతుంది అని చెప్తాడు. సేట్ బోలా ఇతనా మెహంగా కోయి బాత్ నహీ ఏక్ గజ్ దే దో. సేట్ ఏమంటాడు? ఇతనా మెహంగా అంటే ఇంత రేటా, ఇంత ఖరీదు ఎక్కువ చెప్తున్నావు, పర్లేదు అయినా కూడా ఒక గజము నాకు క్లాత్ ఇవ్వు అని అడుగుతాడు సేట్. తిరువల్లూరు ने एक गज कपड़ा नापकर सेठ को थमा दिया అంటే ఒక గజం కపడా కొలిచి సేట్కి ఇస్తాడు. కపడా హాత్ మే ఆతే హీ సేట్ నే ఉస్కే 2 टुकड़े किया. కొలిచి ఇస్తాడు కదా, ఒక గజం కపడా కొలిచి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు సేటు, దాన్ని తన హాత్ మే ఆతే హీ 2 टुकड़े किया. 2 टुकड़े అంటే 2 ముక్కలుగా చేశాడు నాన్న. ఒక క్లాత్ కొలిచి ఇచ్చినప్పుడు సేట్కి ఎప్పుడైతే ఇచ్చాడో సేట్ దగ్గర రాగానే ఏం చేస్తాడు, దాన్ని 2 ముక్కలుగా కట్ చేస్తాడు. ఏక్ టుకడా జమీన్ పర్ గిరాయా. एक टुकड़ा जमीन पर गिराया और दूसरा तिरुवल्लुवर को दिखाते हुए पूछा अब यह कितना का हुआ. ये कितने का हुआ. ओके नाना, एक पेज एनफ, एक पेज एनफ नाना. टुमारो नेक्स्ट पेज I will explain. అర్థమైంది ఇప్పుడు చెప్పిన వరకు? తిరువల్లూరు ఈజ్ प्रसिद्ध कवि, प्रसिद्ध संत कवि. ये तमिलनाडु के थे. तमिलनाडु में इनका जन्म हुआ था. ये तमिलियन थे, इनका भाषा तमिल भाषा था और ये बहुत संतोषी और शांत स्वभाव का था. ఓకే, సంతోషం ఏంటంటే ఉన్న దాంట్లో సాటిస్ఫై అవ్వడం, అలాగే తనకి ఎలాంటి కోపం ఉండదు, క్రోధం ఉండదు తన దగ్గర,
చాలా ప్రశాంతంగా శాంతంగా ఉంటాడు. ఎవరేమన్నా కూడా తనకి నవ్వుతూనే సమాధానం చెప్తాడు. ఇలా తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు విలేజ్లో ఎవరైనా మంచి వాళ్ళైతే వాళ్ళందరూ చెప్పుకుంటారు కదా, అతను చాలా మంచివాడు, చాలా వర్క్ చేస్తాడు, చాలా కష్టపడతాడు. అలాగే ఈ తిరువల్లువర్ గురించి కూడా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఒక సేట్ అనుకుంటాడు, ఇతనికి ఎలాగైనా కోపం తెప్పించాలి అని అనుకొని ఏం చేసేవాడు తిరువల్లువరు, అతను బట్టలు నేర్చేవాడు నాన్న తన జీవనాధారం కోసం. జీవించాలంటే మనకు మనీ కావాలి కదా, ఆ మనీ కోసం తను బట్టలు నేర్చేవాడు. ఓకే, కపడా బూన్కర్ అంటే ఏంటి, బట్టలు నేయడం. బట్టలు నేర్చి ఆ నేర్చిన తర్వాత వాటన్నిటిని బయట బజార్లో అమ్ముకొని జీవనాధారం చేసేవాడు. అలా ఒకరోజు బట్టలు నేర్చిన తర్వాత అవి అమ్ముకోవడానికి బజార్కి వెళ్ళినప్పుడు ఈ సేట్ కనిపిస్తాడు. సేట్ అంటే ఎవరు, మర్చెంట్. సేట్ అంటే ఎవరన్నా మర్చెంట్, అతను కూడా ఒక వ్యాపారస్తుడే. వచ్చేసి అతని దగ్గరికి వచ్చేసి ఒక కపడా చూపిస్తూ ఇది ఎంత అయింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఏం చెప్తాడు, గజం 1 రూపీ అని చెప్తాడు. గజం 1 రూపీ. గజం అంటే ఏంటన్నా, అప్పుడు హ్యాండ్ మెజర్మెంట్తో చేసేవాళ్ళు గజం అంటే. ఓకే, హ్యాండ్ స్పాను, మూర చూసాం కదా, ఇది హ్యాండ్ స్పాను. ఇలా గజం అనేది కొలిచి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎలాగైతే సేట్కి ఇస్తాడు, ఆ సేట్ ఏం చేస్తాడు, ఆ కప్పడని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి ఒక ముక్క కింద పడేస్తాడు. అప్పుడు ఒక ముక్క పట్టుకొని ఇప్పుడు దీని రేట్ ఎంత అని అడుగుతాడు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది అన్నెస్ను. ఆల్ ఆఫ్ యూ రీడ్ పేజ్ నెంబర్ 25. పేజ్ నెంబర్ 25 అందరూ చదవండి. ఓకే, టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ పేజ్ నాన్న. సంతోషి మీన్స్ సాటిస్ఫైడ్, గుస్సా యాంగర్, అతనికి అసలు గుస్సానే రాదు, అంటే కోపమే రాదు. జీవిక అంటే లైవ్లీహుడ్. అహంకారి కన్సీటెడ్. సేట్ మర్చెంట్. కపడా మీన్స్ క్లాత్. బేచనా సెల్. टुकड़ा मीन्स पीस అంటే కపడాకి 2 टुकड़ा किया. टुकड़ा मीन्स pieces. Okay children, I will explain tomorrow in next class. Okay children, bye.